ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అది జగన్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు వచ్చే బాగా గట్టిగా అయితే నాకు తెలిసి జేఎస్పీ అను టీడీపీ వచ్చిద్దాం అనుకుంటున్నాను. మాది తెనాలి, మాకు నాదెళ్ల మనోహర్ గారు ఫస్ట్ టైం చేసినప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినప్పుడే ఆయన బాగా డెవలప్మెంట్ చేశారు. ఈసారి కూటమిలో ఇద్దరు అలయన్స్ లో వస్తున్నారు, టీడీపీ జేఎస్పీ. ఈసారి ఆయనకే దొరికింది సీటు మా తెనాలి వరకు. సో ఆయనే మ్యాక్సిమం వస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, వైసీపీ ప్రభుత్వం నచ్చలేదా? ప్రభుత్వం నచ్చలేదా అంటే డెవలప్మెంట్ ఏం కనిపించలేదు బ్రో. అమ్మ ఒడి ఇచ్చాము అందరికి, డెవలప్మెంట్ కనిపించాడు అంటే అది సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇంకా అది 10,000 18,000 ఇచ్చేవాళ్ళు ఆంటీస్కి 45+ ఇయర్స్ వాళ్ళకి. అదైతే చాలా మంది అనవసరమైన వాళ్ళకి కూడా ఎక్కువ మందికి ఇచ్చేసారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇంట్లోనే ఇచ్చారు. 3 రాజధానులు అంటున్నారు, దానిపైన 3 రాజధానులు అది మా దగ్గర ఉన్న అమరావతి తీసుకెళ్ళి ఇంకా వైజాగ్ లో పెట్టేశారు. మాకు దానివల్ల ఇంకా చాలా లాస్ జరిగింది. ఉన్న జాబులు పోయి ఇంకా జాబులు క్రియేట్ అవ్వకుండా చాలా లాస్ జరిగింది. ఓకే, మద్యపాన నిషేధం అన్నాడు కదా, దానిపైన? మద్యపాన నిషేధం అయితే ఇంకా చీప్ లిక్కర్ చాలా దారుణంగా పెరిగిపోయింది. ఆ బూమ్ బీర్లు కానీ ఇంకా వేరే బీర్లు కానీ చాలా దారుణంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇంకా వేరే ప్రభుత్వం వస్తే చూడాలి. రోజా కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఏ కామెంట్స్ మీద? అంటే ప్రతిపక్షాల మీద ఇప్పుడు కామెంట్స్ చేస్తారు. ఆమె చాలా దారుణంగా మాట్లాడింది. ఫస్ట్ ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఏదైనా రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది, నాని గారి మీద ఇంకా రోజా గారి మీద. అంటే టూరిజం తన వల్ల పేరు వస్తుంది. టూరిజం నాకు తెలిసి ఆంధ్రాలో టూరిజం అంటూ ఏమీ లేదు. ఓన్లీ వైజాగ్ లో ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, వేరే చోట ఇంకెక్కడ టూరిజం లో అభివృద్ధి కానీ చేసిందంటూ లేదు. అప్పుడు టీడీపీ హయాంలోనే ఆయన చంద్రబాబు గారు జస్ట్ ఈ మన బస్ స్టాండ్స్ కానీ పార్క్స్ కానీ జస్ట్ అలా కదిలించి కొంచెం డెవలప్మెంట్ చేసి అయితే వెళ్ళిపోయారు. వీళ్ళైతే మరీ దారుణంగా రోడ్లు లేవు, రోడ్లు గుంతలు అలాగే ఉన్నాయి. ఇంకా పార్క్స్ కానీ ఇంకా మున్సిపల్ పార్క్స్ ఇంకా వేరే డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ కలవడం వల్ల పవన్ కళ్యాణ్కి ఏమైనా మంచి జరుగుతుంది అంటారా? పవన్ కళ్యాణ్ గారికి కలవడం వల్ల ఈయన టీడీపీకి అయితే ఫుల్ అడ్వాంటేజ్. ఎందుకంటే పోయినసారి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు టీడీపీ వాళ్ళు కూడా. మన బోండా ఉమార్ కానీ 7 ఓట్లతో 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు విజయవాడలో. అలాగా చాలా మంది టీడీపీ సైడ్ నుంచి ఓడిపోయారు. వాళ్ళకైతే ఈ కాపు సామాజిక వర్గం సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అయ్యే వల్ల టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఐటీ మినిస్టర్ గా ఏం చేశారు ఆయన? ఏమో బ్రో, ఆయన వైజాగ్ లో అయితే ఏదైనా చేశా అని చెప్పుకుంటున్నాడు, తెచ్చా అనుకుంటున్నాడు. కోడి పదగాలి గుడ్డి పెట్టాలి. డెవలప్మెంట్ అంటున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగా డెవలప్ అయ్యాయని చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ వరకు అయితే చాలా వరకు డెవలప్ అయ్యాయని చెప్పి, డిజిటల్ క్లాసెస్ అన్ని అంటున్నారు. నిజంగానే అదైతే డెవలప్మెంట్ అయితే జరిగింది. చిన్నపిల్లలు బాగా గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళటం, ఇంకా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవటం, అండ్ ఇంగ్లీష్ వాళ్ళు బాగా అప్లై చేశారు. అదైతే జరుగుతుంది. ఓకే, ఓవరాల్ గా ఎన్ని సీట్లు రావచ్చు అంటే కూటమికి నాకు తెలిసి 151 వాళ్ళకి వచ్చాయి. 151 లో వాళ్ళకి ఎట్టి చూసుకున్నా కానీ వాళ్ళకి ఒక 60 వరకు రావచ్చు అనుకుంటున్నా. మిగతా సీట్లు. ఓకే, థ్యాంక్ యూ.